ఇక విజయవాడ సిఐడి ఆఫీస్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై విజయసాయిరెడ్డి నుంచి అధికారులు వివరాలు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. వాటాల బదిలీలో పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనే దానిపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇవాళ సిఐడి విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి విజయవాడలోని సిఐడి రీజనల్ ఆఫీస్ కు విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే విజయసాయిరెడ్డి వెంట న్యాయవాదులకు కూడా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి మినహా ఎవరిని లోపలకు అధికారులు అనుమతించలేదు. దీంతో విజయసాయిరెడ్డి విచారణకు ఒంటరిగానే హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి టోటల్గా 5 మీద నమోదు చేశారు. ఏ1గా ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా ఏ2గా విజయసాయిరెడ్డి ఉండడం జరిగింది. ఏ3గా శరత్ చంద్రారెడ్డి, ఏ4గా శ్రీధర్, ఏ5గా అరవిందో ఫార్మసీ సంబంధించి జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసు సంబంధించి విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. తాజాగా ఏపీ సిఐడి అధికారులు అయితే విజయసాయిరెడ్డిని విచారించేందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు రావాలంటూ నోటీసులు పేర్కొన్నారు. కరెక్ట్గా 11 గంటల విజయసాయిరెడ్డి ఏదైతే ఉందో విజయవాడ రీజనల్ సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది. సిఐడి కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డితో పాటు తన న్యాయవాదులను కూడా అనుమతించాలంటూ విజయసాయిరెడ్డి కోరడంతో న్యాయవాదులకు అనుమతి లేదు, ఓన్లీ కేవలం విజయసాయిరెడ్డి ఒక్కలే దీనికి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం. విజయసాయిరెడ్డి ఒక్కడే వెళ్ళడం జరిగింది. 11 గంటలకు చేరుకున్నారు. 11:15 నిమిషాల కల్లా విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు విచారణ అయితే చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ఏదైతే కాకినాడ పోర్టు వాటాల బదిలీకి సంబంధించి మీ వెనక ఎవరున్నారు, ఎవరు చేపించారు, దీనికి గల కారణాలు ఏంటి, కేవీ రావును సంబంధించి ఎందుకు అతన్ని బెదిరించి మీరు ఎక్కువగా నగదు చెల్లించకపో కారణాలు ఏంటి అనే కోణంలో అయితే సిఐడి అధికారులు అయితే విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి సిఐడి అధికారులు పలు క్వశ్చన్లు అయితే సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా దీనికి వెనకాల మీకు బలమైన వ్యక్తి ఎవరు ఉన్నారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అంటూ విచారణ అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇది చూడొచ్చు, ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అద్దాలతో కనపడుతున్న దీని సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డిని డిఎస్పీ స్థాయి అధికారి విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రత్యేకమైన టీం కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. గతంలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే సమాచారాన్ని సేకరించిన పత్రాలను దగ్గర పెట్టుకుని విజయసాయిరెడ్డిని విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డిని కూడా సంబంధించి విచారణ చేశారు. ఆ విక్రాంత్ రెడ్డి సమాచారం, అదేవిధంగా వీళ్ళు సేకరించిన సమాచారాన్ని పట్టుకుని సిఐడి అధికారులు అయితే విజయసాయిరెడ్డిని విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వెనక మీరు ఎవరున్నారో, గతంలో ఇక్కడ అంత ఘోరంగా అతన్ని కేవీ రావుని బెదిరించి వాట బదిలీ చేయించుకోవడం అవసరం ఏమొచ్చింది, దీని బలమైన వ్యక్తి ఎవరున్నారో చెప్పండి అంటూ విజయసాయిరెడ్డిని అయితే సిఐడి అధికారులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి ఈడీ అధికారులకు విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కూడా విజయసాయిరెడ్డి కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఏపీ పోలీసులు కూడా సిఐడి అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఈ రోజు పిలవడం జరిగింది. ఇక్కడ విచారిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దాకా విచారణ సాగుతుందని చెప్పేసి సిఐడి అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.